హాయ్ అండి, అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి శుభాకాంక్షలు. అదేంటి ఇప్పుడు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా? ఇది శివరాత్రి అప్పుడు వీడియో అండి. అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది, అందుకే శివరాత్రి చెప్పానండి. ఓకేనా. మార్నింగ్ పని అయితే అవగొట్టుకొని పూజ చేసుకున్నాను. శివరాత్రి అంటేనే మనకి పూజలు, గుడిలోకి వెళ్ళడము ఇదే కదండి. పొద్దున్నే టిఫిన్లు అయితే పిల్లలు బయటే తిన్నారు. నేను ఉపవాసం కదా, ఇంకేం తినలేదు. పని అంతా చేసుకొని పూజ చేసుకొని సాయంత్రం అయితే ఇంకా మళ్ళీ దేవుడికి దీపం పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టిన. 5 రకాల ఫ్రూట్స్ అయితే ప్రసాదం పెట్టిన. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు అలా చేసుకోవాలి కదా. గుడి దగ్గరికి వెళ్ళంగానే మాకైతే ఊరేగింపు కనిపించిందండి. పిల్లలు అక్కడ హాయిగా ఆడుకుంటున్నారు. పిల్లలతో ఫుల్ డ్యాన్స్ అక్కడ. ఊరేగింపు జాతర చాలా మంచిగా అనిపించింది. వెళ్ళంగానే దర్శనం అయింది. గుడిలో అయితే మంచిగా జాగారం ఉండే వాళ్ళకి మంచి ఏమంటారు, స్టేజ్ వేసి మంచిగా ప్రోగ్రామ్ అయితే పెట్టిరు. పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్ చేసిరు. భరతనాట్యం అని అన్ని దేవుళ్ళ సాంగ్స్తోని బాగా చేశారు పిల్లలైతే. నేను ఈ ఒక్క సాంగ్ అయిపోయే వరకు ఉన్నాను. ఆ సాంగ్ రిలీజ్ చేయొద్దు కదా, ఇక్కడ కాపీరైట్ వస్తుంది. ఇంకా చిన్న పిల్లలు చేసిరు. ఆ టైంకి నేను లేను, ఇంకా వెళ్ళిపోయినా. అంటే ఒక్క పొద్దు వదలకుండా వచ్చిన, పొద్దు నుంచి ఏం తినలేదు. ఇంకా నేనైతే వెళ్ళిపోయినా. మళ్ళీ వద్దాం అనుకున్నా, పిల్లలకి ఏమైనా పెట్టేసి తిన్న తర్వాత వచ్చి ఉందాము ఒక 3-4 దాకా అనుకున్నా. ఇంకా అవ్వలేదు నాకు. ఇక్కడ దేవుడి సాంగ్స్ పెట్టి చేసిరనమాట పిల్లలు. కోలాటం, భరతనాట్యం అట్లా. గుడిలో అయితే లైన్ ఉందండి, ఫుల్ లైన్ ఉంది. ఆల్రెడీ మా దర్శనం అయిపోయి మేము కూర్చున్నాము. లైన్ అయితే ఉందండి. ఆ లైన్ అయిపోయేసరికి ఇంకా ఏ టైం అయిందో తెలీదు. మేము వెళ్ళినప్పుడు అంత లైన్ లేకుండే. ఇక్కడ గుడిలో అయితే దేవుడి పాటలు పెట్టిరు. మనం ఈ వీడియోస్లో అయితే రిలీజ్ చేయొద్దు కదా ఆ సాంగ్స్, అందుకని నేను మ్యూజిక్ ఇట్లా యాడ్ చేసిన.
పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను దేవుడి దగ్గర ఫ్రూట్స్ అయితే పెట్టేసి వెళ్ళినా కదా నైవేద్యం. వచ్చి నేనైతే ఫ్రూట్స్తోనే ఒక పొద్దు వదిలాను. 5 రకాల పండ్లు పెట్టిన. అక్కడ గుడిలో తీర్థం తీసుకున్నా కదా, అక్కడ వదిలిన దేవుడి దగ్గర ఒక పొద్దు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఖర్జూరతో స్టార్ట్ చేసిన. ఇవన్నీ నేనేం తినలేదండి, పిల్లలు కూడా తిన్నారు. ఫ్రూట్స్తోనైతే ఒక పొద్దు వదిలేసిన. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ దేవుడి దీపం పెట్టుకొని నైవేద్యం అయితే స్టార్ట్ చేసిన అండి. కలగూరగాయలు కర్రీ వండిన, పెరుగు, సేమియా పాయసం చేసిన. ఇంకా వంట అయితే కంప్లీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా నేనైతే ఒక పొద్దు వదిలినండి. నైవేద్యంగా అయితే ఇంకా అన్నం, కలగూరగాయల కర్రీ, సేమియా పాయసం, స్వీట్ పొటాటో, పెరుగు, నెయ్యి. ఇంకా దేవుడికి అయితే ఇదే పెట్టినా అండి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంకా నేను తినేసాను ఒక పొద్దు వదిలిన. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. అలాగే